వాళ్ళ ఇంట్లో సర్వసాధారణం అండి. కానీ పెసరట్లు తినే పిల్లలు దొరకడం మాత్రం సర్వసాధారణం కాదు. బోల్డ్ విసిగిస్తారు పెసరట్లు తినడానికి. సో నేను ఇవాళ మీకు చాలా ఈజీగా, అంటే కూర్చొని మాడుతుందా, సన్నగా వచ్చిందా, పాన్ ఎంత వేడిగా ఉంది, ఇలాంటివన్నీ ఆలోచించకుండా చకచకా చేసుకునే రెసిపీ ఒకటి తీసుకొచ్చాను. దీన్ని కాకినాడ పెసరట్టు అంటారు. ఇది నిజంగా కాకినాడ నుంచి వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ వెరీ వెరీ పాపులర్ రెసిపీ అండ్ వెరీ వెరీ ఈజీ టు మేక్ అండి. సో ఈ ఫస్ట్ మనం దాన్ని పెసర పిండి గురించి మాట్లాడుకుందాం. పెసరట్టుకు పిండి ఎలా అంటే, మనం ఫుల్ హోల్ పెసలు, అంటే గ్రీన్ గ్రామ్, హోల్ గ్రీన్ గ్రామ్ ఫుల్ పెసలు తీసుకొని ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి. 4 గంటలు సరిపోతాయండి. మీరు ఆఫీస్కి వెళ్ళే టైంలో పెసలు నానేసుకెళ్తే మీరు ఆఫీస్ నుంచి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఆఫీస్ నుంచి వచ్చేసరికి పెసలు నానిపోతాయి. పెసర పిండి అండి ఫ్రిడ్జ్లో పెడితే 2 రోజులు పులవకుండా ఉంటుంది. పులవనివ్వకండి దాన్ని. బయట పిండి రుబ్బుకున్నాక పులవనివ్వకండి. పెసరట్టు పిండి ఎలా రుబ్బుకోవాలి? పెసరట్టు పిండి టేస్టీగా ఉండాలంటే పెసరట్టు పిండిలో అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి రుబ్బుకోండి. మీరు ఎప్పుడైతే పెసరట్లు వేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్ క్విక్కర్ అవుతుంది. అందుకని ఉప్పు వేసుకోకండి. అది కాక అది వాటర్ ఇలా విడిపోయినట్టు అవుతుంది. అందుకని పిండి బాగుండాలంటే ఉప్పు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోకండి. ఉప్పు లేకుండా పెట్టుకోండి. ఆ తర్వాత పెసరట్లు వేసుకునేటప్పుడు ఉప్పు కలుపుకోండి. సో మన ఈ కాకినాడ పెసరట్లు ఎలా చేసుకుందాం వెళ్ళి చూసేద్దామా? చిట్టి పెసరట్లు వేసుకుందాము. దీన్ని కాకినాడ పెసరట్లు అంటారు. ఇవి సన్నగా వేసుకోరు. అందుకని మీరు చాలాసేపు పొయ్యి ముందు నుంచునే పని ఉండదు. దట్స్ వై దిస్ మేక్స్ ఇట్ అన్ ఐడియల్ టిఫిన్ డబ్బా రెసిపీ. ఎందుకంటే మీరు పెద్దగా కష్టపడకుండా సింపుల్గా ఇలా వేసేసుకుని కొద్దిగా ఇచ్చేస్తే, ఇది అది కాక క్రిస్ప్గా వేయం కదా. ఇవి టిఫిన్ డబ్బాల్లో పెట్టుకుంటే ఒక 5-6 గంటల తర్వాత కూడా మరీ గట్టి పడిపోయి ఉండవు, చక్కరలాగా అవ్వవు. అండ్ మనం ఈ పిండి ఉంది కదా అని మళ్ళీ ఇంకోటి ఏదో ఎత్తుక్కునే పని ఉండదు వంట చేసుకోవడానికి. సో ఇలా కొద్దిగా ఉల్లిపాయ, క్యారెట్, కావాలంటే టమాటా వేసుకోండి. నాకు టమాటాలు పెద్దగా వీటిలో నచ్చవు, అందుకనే వేయలేదు నేను. కొద్దిగా 4 అల్లం ముక్కలు అక్కడక్కడ, మీకు పచ్చిమిరపకాయలు ఇష్టం ఉంటే 4 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి. పంటకి తగులుతున్నప్పుడు బాగుంటుంది. వీటి మీద ఫినిషింగ్ టచ్ ఏంటంటే కొద్దిగా మీరు ఏ పొడైనా వేసుకోవచ్చండి. నేను ఇడ్లీ కారం వేస్తున్నాను. నల్లగారం పొడి ఉంటే నల్లగారం, లేదా మన ఏమంటారు, ఏమీ లేకపోతే మన సాంబార్ కారం ఉంటుంది కదా, రోజు పచ్చళ్ళు మనం కూరల్లో వేసుకునే కారం, ఆ కారం కూడా వేసుకోవచ్చు. అది కూడా బాగానే ఉంటుంది. దీని మీద ఇలా వేసుకుంటే కొద్దిగా లైట్గా టేస్ట్ కోసం. ఆ తర్వాత కొంచెం నూనె, చుట్టూతో కొద్దిగా నూనె వేసి పెద్దగా కష్టపడకుండా వీటిని వండేసుకోవచ్చు. మనం పిండి కూడా రుబ్బి పెసరపిండి సాయంత్రం నానేసుకుంటే రాత్రికల్లా పెసరపిండి రుబ్బుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పులవకుండా ఉంటుంది. నెక్స్ట్ డే చక్కగా వీటిని చేసేసుకోవచ్చు. చూసారా, నీట్గా వచ్చేసింది. శుభ్రంగా అయిపోయినాయి. నేను ఇవి తీసేస్తున్నాను. ఇది నా కాకినాడ పెసరట్లు అండి. నేను ఇంత థిక్గా వేసాను, అంటే ఆల్మోస్ట్ 1/4 ఇంచ్ థిక్గా వేసాను నేను. ఇది అయినా కూడా ఇది బాగుంది. ఇంకా క్రిస్ప్గా క్రంచిని పడుతుందా మీకు? ఇది వేసి 1 గంట అయిందండి. మీరు నమ్మరు, 1 గంట తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నా లెక్క ఏంటంటే మనం ఏది చేసినా కూడా నిజం చెప్పాలి. అబద్ధాలు చెప్పేసి ఏదో బాగా వచ్చేసింది బాగుంది అనకూడదు. నాకు అది కుదరకపోతే నేను మామూలుగా వీడియో వేయను. ఇది వీడియో వేసాను కాబట్టి చెప్తున్నాను.
ఈ రెసిపీ మీకు నచ్చుంటే ట్రై చేసి నాకు కమెంట్స్ పంపండి. అండ్ నిజంగా అన్నీ బాగుంటే మీరు లైక్ చేసి షేర్ చేయండి. మీరు నా ఛానల్కి కొత్త అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ అస్సలు మర్చిపోదు. బాయ్ బాయ్. నేను మీ అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ.